అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, అందులోని వాస్తవాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు, ముఖ్యమైనటువంటి వార్తలు. జల దిగ్బంధం, సింగనగర్ను వీడని వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు, వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక, సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం. బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానది వరద పోటెత్తింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గుంటూరు జిల్లా పరిధిలో 18 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విద్యుత్తు సరఫరా స్తంభించింది. మహిళలు, గర్భిణులు, వృద్ధులు సహా వైద్య సాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు. ఇదండి పరిస్థితి. లంక గ్రామాల్లో అయితే ముంపు చూడండి భారీగా. 5-6 తేదీల్లో అల్పపీడనం అంట. కర్ణాటక, మహారాష్ట్రలో వానలో కృష్ణానదికి మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉందంట. 5-6 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సోమవారం ఉదయం రామలింగేశ్వర నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు. బాధితులను అయితే పరామర్శిస్తూ ఉన్నారండి, చూసుకోవచ్చు. ఇక్కడ చాలా దారుణంగా జరిగిపోయిందండి. సూపర్ షటిల్, బ్యాడ్మింటన్లో పతకాల పంట. జావెలిన్లో మళ్ళీ పసిడి నెగ్గిన సుమిత్. పారిస్ పారాలింపిక్స్లో భారత క్రీడాకారుల పతక సంబరం కొనసాగుతుంది. వరుసగా 4వ రోజు భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. గుడ్ న్యూస్ అండి ఇది మనకి. ముందు మొబైల్ కాస్త ఛార్జింగ్ కావాలి సార్. ఇది కార్టూన్లో వేశారండి. ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం. బాధితులందరినీ ఆదుకున్నాక కదులుతా. విపత్తులు ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్? నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు, నేడు తప్పక బురదలో దిగావు. ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరకు నీరు పంపానంటావా? అమరావతిపై పనిగట్టుకొని విష ప్రచారం. వైకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం. నిజమేనండి, నాడేమో అసలు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం వరదలు వస్తే కింద నుంచి ఏ రోజు వెళ్ళాల, పైన హెలికాప్టర్లో చూసుకుంటూ తిరిగాడు, కానీ కింద ఏ రోజు వెళ్ళలేదు, సమీక్ష చేయలేదు దానిపైన. అలాంటి వాడు ఈరోజు బురదలో దిగాడు. ఎందుకు? తప్పక విష ప్రచారం చేయాలి అన్నట్లుగా. నిజంగానే చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకంట నీళ్లు పంపించారంట అక్కడి నుంచి. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అసలు నీటి వర్ష ప్రభావమే లేదు, అక్కడ నీరేం నిలవలేదు. యాక్చువల్లీ అమరావతి దగ్గర కూడా ఎక్కడా నీళ్ళు లేదు. దానికి సంబంధించిన వీడియోలన్నీ చాలా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో కూడా. ఇదంతా విష ప్రచారం అండి. జగన్ దగ్గర ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారమే ఉంది. విపత్తులు ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్? అది పరిస్థితి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఫీల్డ్కు వచ్చారా? ఓసారి వరద ప్రాంతాల్లో రెడ్ కార్పెట్పై సందర్శించారు. ఇప్పుడు విధి లేక బురదలో దిగారు. జడమేరు లైన్కు గండ్లు పడ్డాయని వాళ్లకు తెలియదు. బుడమేరు లైన్కు గండ్లు పడ్డాయని వాళ్ళకి తెలియదు. దీనికి గేట్లు ఉన్నాయని ఆయన మాట్లాడతాడు. ఆయన ఎలా సీఎం అయ్యారో అర్థం కావడం లేదు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపామంటారా? ఎంత అజ్ఞానం! ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నావా? ఇవేం చెడ్డ రాజకీయాలు. పేదలకు ఇబ్బందులు ఉన్నప్పుడు వెకిలిగా మాట్లాడుతున్నావు. వాళ్ళే నేరాలు చేసి వేరే వారిపై చేసే రాజకీయ లబ్ధి పొందాలని చూస్తాడు. ఇది పరిస్థితి. వాళ్ళే నేరాలు చేస్తారు, వేరే వాళ్ళపై వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు.
తుఫాను సాయం విపత్తును ఎదుర్కోవడంపై మాట్లాడే అర్హత జగన్కు ఉందా అని వైకాపా అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బోట్లు ఢీకొనడంపై అనుమానాలు ఉన్నాయంట. కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజూ అనుమానాలు వస్తాయి. 2 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. ఓ విధంగా ఇది ప్రమాదమే. దీనిలో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. వివేకాను హత్య చేసి గుండెపోటు అని చెప్పినవాడు ఇలా కూడా చేయొచ్చేమో. రేపల్లె వద్ద బంద్కు ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ను ఏర్పాటు చేశాం. మంచి పని చేశారు. ఇదండి పరిస్థితి. జగన్ చేస్తున్నటువంటి కుట్రలు జనాలను ఇబ్బందులు పెట్టైనా సరే రాజకీయంలో విషం చిమ్మాలని చూస్తున్నారు. రైతుల ఆశలు వరదపాలు. నేడు రేపు ఆన్లైన్ విచారణలో వరదల నేపథ్యంలో మంగళ బుధవారాల్లో హైకోర్టు న్యాయమూర్తుల విచారణకు ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ ద్వారా చేపట్టనున్నారు. న్యాయవాదులు సైతం ఇళ్ల నుంచి ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించవచ్చు. ఈ మేరకు హైకోర్టు పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చింది. సూపర్. వరద బాధితులను పరామర్శించి సమస్యలు తెలుసుకోండి. తెల్లవారుజాము నుంచే వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన. ఆహారం, తాగునీరు, ఔషధాల అందజేత. భారీ వర్షాలతో ముంపునకు గురైన విజయవాడ సహా పలు ప్రాంతాల్లో మంత్రులు సోమవారం పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. బాధితులను పరామర్శిస్తూ వారికి అందుతున్న సాయాన్ని తెలుసుకున్నారు. ఆహార పొట్లాలు, తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. పునరావాస ప్రాంతాలకు బాధితుల తరలింపులో పాల్గొన్నారు. సూపర్ అండి బాబు. సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్లో వెల్లడి. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని సహాయక చర్యలను నిర్లక్ష్యం చేశారు. కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరారెడ్డి, జోషి తదితరులు విధుల్లో ఉన్న చోట ఈ పరిస్థితి. సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు దురుద్దేశపూరిత వైఖరి వల్ల బాధితులకు ఆహార పంపిణీలో జాప్యం నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఓ మంత్రి తీసుకొచ్చారు. గత 5 ఏళ్లు వైకాపాతో అండగాగిన జగన్ భక్త అధికారులు విధుల్లో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, సిహెచ్ విజయరామారావు, రఘువీరారెడ్డి, అదనపు ఎస్పీ ఏ జోషి, డిఎస్పీలు సత్యానందం, గోపాలకృష్ణ, శ్రీనివాస్ విధుల్లో ఉన్న చోట ఇలాంటి పరిస్థితి ఉందని వివరించారు. ఇదండి పరిస్థితి. జగన్ కోసం వీళ్ళు జనాలను ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారన్నమాట. పని చేయటం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి. అలాంటి వారిని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రజల బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలు ఏంటి అని సీఎం సంబంధిత అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదండి పరిస్థితి. జగన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే డిఎస్పీలు కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళున్న చోట ప్రజలకు అందాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు లేట్ అవుతున్నాయంట. మరి ఇలాంటి టైంలో వాళ్ళ వికృత చేష్టలేంటో నాకు అర్థం కాల. 5-6 తేదీల్లో మరో అల్పపీడనం. కృష్ణానదికి మళ్ళీ వరద వచ్చే అవకాశం. వచ్చే 2-3 రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిందే. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతలకు చెందిన వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 5.2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 5.5 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. 5-6 తేదీల్లో కూడా అంటే పైన కర్ణాటక అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూడాలి.
సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నారు. 14,235 కోట్లతో వ్యవసాయానికి ఊతం. కేంద్ర కేబినెట్ నిర్ణయం. రైతుల స్థితిగతులను ఆదాయాన్ని మెరుగుపరచడానికి 14,235 కోట్లతో 7 కొత్త పథకాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, సూపర్. ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్. ఢీ కొట్టిన పడవలు, బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన పడవలు అంట. ఏదేదో చెప్తాడు జగన్. ఇప్పుడు సాక్షిలో రకరకాలుగా చెప్తాడు చూడండి. బురద నీరులో దిగేసి అసలు చంద్రబాబు నాయుడు రెడ్ కార్పెట్ వేసుకున్నాడని చెబుతాడు. కన్నీటి వరద. సాక్షిలో ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దామండి. ఈనాడులో అయిపోయినాయి. కన్నీటి వరద అంట. బెజవాడను ముంచేసిన బుడమేరు. బాబు అలసత్వం అంట. ఎటు చూసినా హాహాకారాలు. అంతా హృదయ విదారకం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితులు బిక్కుబిక్కుమంటూ ముంపులోనే పలు కాలనీలు. 7-8 అడుగుల మేర నీళ్లు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు పరిస్థితి దయనీయం. 2 రోజులుగా వరదలో చిక్కుకొని విలవిల. తాగునీరు అందించలేని దుస్థితి. ముంపులో పునరావాస కేంద్రాలు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు. ఇప్పుడు టూరిస్టుల్లా ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి రాశారు. ముమ్మాటికి మానవ తప్పిదమే. నిజం, మీ తప్పిదమే. డ్రైనేజ్ సిస్టమ్ని, ఆ బ్యారేజ్ పనుల్ని ఏదన్నా లోపాలు ఉన్నాయేమో సరిచూసుకోకుండా గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి తప్పే ఇది. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. గతంలో ఎన్నడూ చూడని విపత్తు. బాధితులను వారి కర్మకు వదిలేశారు. గత నెల 28నే కృష్ణా బేసిన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ఖాళీ చేసి ఫ్లడ్ కుషన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలం. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వెలగలేరు 11 లాకులు ఎత్తేశారు. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్. మీ వల్లే మేము క్షేమం అన్నారంట జనాలు. అబ్బా. ఆహారం అందరికీ అందించలేకపోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలంట. స్టార్ట్ కెమెరా యాక్షన్. అబ్బా. పతాక స్థాయికి సీఎం చంద్రబాబు ప్రచార ఆరాటం అంట. అక్కడ వాళ్ళని రావద్దని చెప్తున్నాడు. ఫోటోగ్రాఫర్లు మీరు ఎవరు రాకండి అని చెప్తున్నాడు. అక్కడ ఉంది సాక్షి వాళ్ళే. రావద్దని చెప్తుంటే వీళ్ళు దీన్ని ఓకే మీరు అక్కడి నుంచి ఫోటోలు తీయండి అన్నట్టుగా చెప్తున్నట్టుగా వేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైనా సరే సాక్షి వాళ్ళు తప్పుడు ప్రచారాలేనండి. పింక్ డైమండ్ అని, కమ్మ డిఎస్పీలని, ఇలా రకరకాలు. వివేకానంద రెడ్డి హత్యగా నారాసుర రక్త చరిత్ర అని ఇయే వాళ్ళు రాసేది. గుట్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం. నిన్న వైఎస్ఆర్ జయంతి కదా, వర్ధంతి అనుకుంటా. మార్గదర్శికి చంద్రబాబు ఉపకారం దారుణం. సెల్ ఫోన్ వెలుగులో వైద్య సేవలు. ఇది లాస్ట్ ఇయర్దండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి వీడియోలు అయ్యి అక్కడ ఏం లేదు. లంకలను ముంచిన మట్టి తవ్వకాలు. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్న కూటమి నేతలు. సొమ్ము చేసుకుంది ఎవర్రా స్వామి? నేను చెప్పాను కదండి నిన్నటి వీడియోలో, న్యూస్ పేపర్ వీడియోలో నేను చెప్పాను. దీనికి అంతటికీ కారణం చెరువుల్ని మూసేసి ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరపడం వల్లే. టీడీపీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి. పొంగనూరు మున్సిపల్ చైర్మన్ పలువురు కౌన్సిలర్లు సొంత గూటికి. ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిక. ప్రజా సమస్యలను గాలి వదిలేసి బాబు డైరెక్షన్లో రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏదో ఆశ చూపించినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. అపార్ట్మెంట్ వాసుల హాహాకారాలంట. ఆపన్న హస్తం కోసం వేలాది మంది ఎదురుచూపులు. మందులు ఇవ్వండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారంట. ప్రకాశం బ్యారేజీ భద్రత గాలి వదిలేసి.
బాబు ఇల్లు వరద పాలు. సీఎం చంద్రబాబు నివాసం 2 అంతస్తులకు చేరిన నీరు. అక్కడ నివాసంలో నీరే లేదండి. వాళ్ళు ఏదేదో ఫోటోలు చూపించి ఇది బాబు నివాసం అంటున్నారు, అంతే తేడా. ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి. కష్టకాలం ముంపులోనే 2 లక్షల మంది, ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు. శాంతించిన రంగంలోకి హెలికాప్టర్లు, పవర్ బోట్లు. కలెక్టరేట్లోనే సీఎంఓ. నిర్లక్ష్యపు వరద అంట. అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలం. బెజవాడకు ఒకేసారి ముప్పేట కష్టాలు. కొండ చర్యలు, కృష్ణా వరద, బుడమేరు వరదపై అంచనా, జాగ్రత్తలు శూన్యం. విపత్తు ప్రణాళికలను గాలికి వదిలేసిన శాఖలు. మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం. హెల్ప్ లైన్గా మారిన జిల్లా కంట్రోల్ రూమ్లు. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం. బుడమేరు చరిత్రలోనే కనీవిని ఎరుగనంత వరద. ఇది పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ కట్. మధ్య కోస్తాకు మరో వాయుగుండం. నా జనం ఏమయ్యారు? విజయవాడలోని వరదముం ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. పులివెందుల పర్యటనలో జగన్ విస్మయం. 3 రోజులుగా కనిపించారనే మళ్ళీ అంతా అవినాష్ కుటుంబ విధేయులే. మొహం చాటేసిన సామాన్య ప్రజలు. వాళ్ళ పేపర్లో ఏదో చెప్పుకుంటారు, వీళ్ళు ఏదో చెప్తారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎక్కువ మంది రాలేదు, ఒక రకంగా వచ్చారు అంతే. సెబీ చైర్పర్సన్ మాధవికి 7 ఏళ్లుగా ఐసీఐసీఐ నుంచి జీతం. బుల్డోజర్ న్యాయం సరికాదు. రంగంలోకి పవర్ బోట్లు, హెలికాప్టర్లు. చచ్చిపోవాలని ఉంది, తిండి కూడా పెట్టడం లేదు. బెహ్రాయిన్లో చిక్కుకున్న కోనసీమ మహిళ ఆవేదన. బెహ్రాయిన్లో చిక్కుందంటండి. వరద కష్టాలపై వెంకయ్య విచారం. వరద తాకని రాజధాని. ఇదండి చూడండి, జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చెప్తున్నాడు. వరద ఇక్కడెక్కడా కూడా వరద లేదు. నిక్షేపంగా నవనగరం. వైసీపీ హయాంలో ముంచేందుకు కుట్ర. ఇప్పుడు కూడా భారీ వరదకు మునిగిపోయిందంటూ దుష్ప్రచారం. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీ. నా జనం ఏమయ్యారు అంటూ జగన్ చేసినటువంటి నాటకాలు. విడుదల రజనీ మరో దంద. వైసీపీ ప్రభుత్వంలో సెటిల్మెంట్లు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు. స్టోన్ క్రషర్ యజమానులు ఉంటారు కదండి, వాళ్ళని బెదిరించి 2 కోట్ల రూపాయలు దందా చేసిందంట విడుదల రజని. చంద్రబాబు అరెస్ట్ జగన్ చేసిన అతిపెద్ద తప్పంట. జైలుకు పంపించేంత తీవ్రమైన అభియోగాలు ఆ కేసులో లేవు. మీడియాతో ఉండవల్లి అరుణ్ కుమార్. ఇవన్నీ 3 ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.